మే 12వ తేదీ చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గోవిందరాజస్వామి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఆండాల అమ్మవారు, శ్రీ కృష్ణస్వామి, చక్రతాల్వార్ తదితర 9 మంది దేవేరులు ఉదయం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమనంజనం వేడుకగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను వాహన మండపానికి వేంచేస్తారు. అక్కడ సేవాకాలం సాత్తు మొరాస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గోవిందరాజస్వామి వారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామి వారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపల నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడి నుండి గోవిందరాజస్వామి వారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 8:30 తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తోంది.